అన్ని వివరాలు వివరించారు కాబట్టి రెండే విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నడపడానికి ఓర్పు అవసరం, సహనం అవసరం, క్రమశిక్షణ అవసరం, హుందాతనం అవసరం. ఇవన్నీ కూడా గత 10-20 ఏళ్లుగా ప్రతి అధ్యక్షులు కూడా సంపూర్ణంగా వీటినన్నింటినీ నిర్వర్తిస్తూ మా నడపడం వల్లే ఈ రోజున ఒక గర్వకారణం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ. డైరెక్ట్ పాయింట్కి వస్తున్నాను. రెండే పాయింట్లు, 2 ఇష్యూస్ వచ్చినాయి. ఒకటి, అధ్యక్షులకు కానీ టీముకు కానీ యంగ్ అండ్ డైనమిక్గా ఉండాలన్నారు. నేను గ్యారంటీ చెప్తున్నా, మా అధ్యక్షులు అందరూ ప్యానెల్లో అధ్యక్షుల కంటే 2 years డేట్ ఆఫ్ బర్త్ తక్కువ. మీ రికార్డు ఎత్తుక్కోండి. ఛాలెంజ్. విగ్గులు పెట్టుకోవడం లేదు ఇంకా. 2, మా నడపడానికి డైనమిజంతో పాటు హుందాతనం అవసరం, క్రమశిక్షణ అవసరం, సహనం అవసరం. మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫోర్గ్రౌండ్లో ఎక్కడ తీసుకున్నా ఉందా లేదా ఇక్కడ మాకు మీరు నిర్ణయించండి. రెండోది, క్యారెక్టర్ అవసరం అన్నారు. జయసుధ గారు చేసిన క్యారెక్టర్స్ కానీ ఆమె క్యారెక్టర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఆమె అజాత శత్రువు. అసలు శత్రువు లేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే జయసుధ గారని చెప్పచ్చు. ఆమె ఈ రోజున ఒక బలమైన కమిటీతో వస్తుంది. పోనీ ఆ క్యారెక్టర్స్ మాకెవరన్నా లేకపోతే మీరు చెప్పండి, మీ క్యారెక్టర్స్ ఏమో మీరు చూసుకోండి, మేమేం కాదంట్లా. లాస్ట్ పాయింట్, మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫోర్గ్రౌండ్ ఉంది, కానీ పొలిటికల్ గ్రౌండ్లోకి మా కాంపౌండ్ తీసుకెళ్ళి పెట్టదలుచుకోలేదు. మేము మాలో నుంచి గెలిచి పాలిటిక్స్కి వెళ్ళిన చాలామంది ఉన్నారు, కానీ పొలిటీషియన్స్ని ఎప్పుడు మాలోకి తీసుకురాలేదు, ఎప్పుడు తీసుకురాము కూడా. లాస్ట్ పాయింట్, ఈ 2 సంవత్సరాలు మురళీమోహన్ గారు మాకు పోటీ ఎంత అద్భుతంగా నడిపారో దాంట్లో 50% మేము నడిపితే మేము సక్సెస్ ఖచ్చితంగా నడుపుతాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్. కాబట్టి ఇంతవరకు కూడా మా అధ్యక్షులు అందరూ కూడా ఏదో చెయ్యాలని తపన పడ్డం వల్ల కానీ జలపట్టి గోకున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఈ సంవత్సరం సమ్మర్ కొంచెం బాగా దురద ఎక్కువై గోక్కుంటున్నాం. నేను అనేది ఏంటంటే, ఎక్కువగా గోక్కుంటే అది బరుకుడు అంటారు, వచ్చేది పుండే, వచ్చేదేం కాదు. కాబట్టి ఒక స్నేహపూరితమైన వాతావరణంలో ఎవరు గెలిచినా మేము స్వాగతిస్తాం. కానీ ఎవరైనా కూడా మేము ఒకటే కోరుతున్నాం, మీరు క్లియర్గా మా భవిష్యత్తు అనేది మీ భవిష్యత్తు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటేయండి. నా వరకు ఒక కళాకారుడు కుటుంబంతో రావడంతో పాటు నేను కళాకారుల ఐక్యవేదిక స్థాపించి పేద కళాకారులు 18,000 మందికి సభ్యత్వం చేశాను. 10,000 కుటుంబాలకి ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉచితంగా నేను ఇప్పించాను. బ్రోకర్లు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తుంటే 1 కోటి రూపాయలు సేవ్ చేశాను. 1,300 మంది కళాకారులకి గవర్నమెంట్ నుంచి ఇల్లు ఇప్పించాను. నేను 2,000 మంది టీటీడీలో చేర్పించాను. 1000 కుటుంబాలకి ఉచితంగా చదువు నేర్పించాలని నా యొక్క దీంట్లో నేను పెడుతున్నాను. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, సేవా దృక్పథం ఉంది. ఎంత బిజీ ఉన్నా, ఇంత కృష్ణరాజు గారు చెప్పినట్టు మేము టైం ఇస్తాం, మేమందరం ఉంటాం. ఎనీ ఇష్యూ, ఎనీ కంప్లైంట్ దయచేసి ఎవరికైనా ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి. 24 hours మేము ఉంటాం, మేము నిలబడతాం. మా అధ్యక్షులు గెలిపించుకుంటాం, మా ప్యానెల్ గెలిపించుకుంటాము, మా పరువును నిలబెడతామని చెప్పి మేము మాటిస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం ఉంటే మరింత ముందుకెడుతుంది, మరింత వెలుగుతుంది. ఈ కమిటీని దీవించండి, జయప్రదం చేయండి. మేము గెలుపు ఖాయం. ఎంత మెజారిటీతో వస్తామనేదే మాకు ఈ రోజున ఛాలెంజ్గా తీసుకున్నాం కాబట్టి పూర్తి మెజారిటీతో మేము వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం సార్. విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మీడియా వారికి, ఇక్కడ విచ్చేసిన డయాస్ మీద కూర్చున్న అందరికీ కూడాను నా హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు నరేష్ గారు ఆయన మాట్లాడిన చివరి మాటే నా మొదటి మాట. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాం. ఇందాక గురుగారు అన్నట్టు
ఈ ప్యానల్ చూస్తే ముందు వరుసలో కానీ ఫోర్గ్రౌండ్లో కానీ బ్యాక్గ్రౌండ్లో కానీ డెఫినెట్గా ఇదే మీటింగు గెలిచిన తర్వాత సేమ్ ఇలాగే ఇక్కడే జరుపుకుంటామన్న అంత ఆశ. డెఫినెట్గా అదే జరుగుతుంది. ఎవరికి కూడా ఎటువంటి అపోహలు లేవు. నో పాలిటిక్స్. అంత ఆరోగ్యకరంగా జరుగుతుంది. మేమంతా గట్టిగా కృషి చేసి డెఫినెట్గా మాని ముందుకు తీసిపోయే పదంలో అంకుల్ మురళీమోహన్ గారి ఆశయాలన్నీ మేము డెఫినెట్గా అన్నయ్య అనాలి. మోహన్ బాబు గారు అదే అంటారు, అరే అన్నయ్య అనరా అంటారు. మా నాన్నగారు మురళీమోహన్ గారు మోహన్ బాబు గారు అందరూ కొలీగ్స్. అంత మీరు ఒప్పారా? సరే మీరు తమ్ముడు అనండి అయితే. డెఫినెట్గా మొన్న ఎవరు అన్నారు, గెలిచేసినట్టే డెఫినెట్గా, నో డౌట్. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అది కదా, అన్నీ డిస్కస్ చేస్తాం. అన్ని విధాల అందరూ కోఆపరేట్ చేయండి. అందరు దీవెనలు మాకు కావాలి. డెఫినెట్గా కోఆపరేట్ చేయండి. మీ అందరి దీవెనలతోటి మేము తప్పకుండా గెలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. అంకుల్ ఒళ్ళో పెరిగాను నేను చెన్నై నుంచి. నాన్నగారు అంటుంటారు, మమ్మీ అంటుంటుంది, నేను అంకుల్ ఎలా నవ్వుతారంటే నేను చిన్నప్పుడు నవ్వించి చూపించేదానంట మాటలు రాకముందే. సో అప్పటి నుంచి తెలుసు అంకుల్ మాకు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను లాస్ట్ 2 yearsగా ఈసీ మెంబర్గా ఉన్నాను మా అసోసియేషన్లో. అంకుల్ పడ్డ కష్టం, కృషి నేను దగ్గరుండి నా కళ్ళారా చూశాను. చాలా సందర్భాల్లో అంకుల్ని నేను తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు అంకుల్ ఇంత టెన్షన్ మీకు? ఇట్స్ థ్యాంక్లెస్ జాబ్ అండి. ₹1 వచ్చేది కాదు మాకు మా అసోసియేషన్ నుంచి. మేము అంకుల్ కున్న హార్ట్ తోటి ఆయన నిజంగా మన ఆర్టిస్ట్కి మంచి చెయ్యాలని ఎంతమందికి అంకుల్ గారి పేర్లు చెప్తే మీరు సర్ప్రైజ్ గారు షాక్ అవుతారు ఎంతమందికి హెల్ప్ చేసామో మా అసోసియేషన్ తరఫు నుంచి. సో ఆయన ఇంత పెద్ద బాధ్యత మా చేతుల్లో అప్పగిస్తున్నందుకు ఆయనకి మా దగ్గర ఉన్న మా మీద ఉన్న కాన్ఫిడెన్స్కి థ్యాంక్ యూ. మీరు చేసిన వర్క్కి థ్యాంక్ యూ అంకుల్. సో వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, ఈ ప్యానల్ విన్ అవుతుందా కాదా అనేది ఇట్స్ నాట్ ఈవెన్ అ క్వశ్చన్. చాలా మంది మేము ఎందుకు రావడం, మీ ప్యానలే కదా విన్ అవుతుంది అని నేను ఒక 100 మందితో మాట్లాడుంటాను. 100 మంది అదే మాట చెప్పారు, మీరే విన్ అవుతారండి. మేము విన్ అవుతాం అని మాకు తెలుసు, మీరు వచ్చి ఓట్ వేయండి అని అడిగాను నేను. బికాజ్ మేము విన్ అవుతామని మీరు ఓట్ వేయడానికి రాకపోతే అది ప్రాబ్లం అవుద్ది. ప్లీజ్ మాకు మెజారిటీ కావాలి ఇప్పుడు, ఓటు గురించి కాదు, మీరందరూ వచ్చి ఓట్ వేయండి అని. ఫస్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఉమెన్ ప్రెసిడెంట్గా నిలబడుతుంది అంటే చాలా గర్వంగా ఉంది. అది జయసుధ లాంటి ఆంటీ నిలబడుతుంది అంటే, బికాజ్ నాట్ జస్ట్ యాజ్ అన్ వెంకటేశ్వరరావు అంకుల్ చెప్పినట్టు నాట్ జస్ట్ ఒక సహజ నటియేగా కాదు, ఒక ఫ్రెండ్గా, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా నాకు తెలుసు. సో ఐ కెన్ టాక్ టు హర్, ఐ కెన్ టాక్ అబౌట్ హర్ ఒక వ్యక్తిగా కూడా, నాట్ జస్ట్ ద రోల్ షీస్ ప్లేస్. ఎక్కడున్నా ఆ అట్మాస్ఫియర్ని బెటర్ చేయాలనే కోరుకుంటుంది, కానీ ఒకరి గురించి చెడు మాట్లాడి కానీ, నెగిటివ్ మాట్లాడి కానీ, పర్సనల్ రిమార్క్స్ చేసి కానీ. అసలు మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టకూడదు అనుకున్నాం. ఎందుకు పెట్టాలి ప్రెస్ మీట్, మేము ఎవరో అని ఎందుకు చెప్పుకోవాలి, ఇంతంత పెద్దవాళ్ళు కూర్చొని మాకు ఓటేయండి అని ఎందుకు అడగాలి అని. కానీ చాలా కారణాల వల్ల పెట్టాల్సి వచ్చింది. మేమందరూ మీ ముందుకు వచ్చి మేమందరం ఉన్నాము ఈ ప్యానెల్లో, జస్ట్ పేపర్లో కాదు, అందరూ ఇక్కడికి వచ్చి మేము సపోర్టివ్గా ఉన్నాము అని. ఆల్ బిజీ యాక్టర్స్, ఎక్కడో ఎవరో యాక్టర్స్ని తీసుకొచ్చి ప్యానెల్లో పెట్టడం వేరు, ఈరోజు ఇప్పుడు జరిగే సమస్యలు తెలిసే ప్రొడ్యూసర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ ఈ ప్యానెల్లో ఉండడం ఒక ఎత్తు. ప్లీజ్ కమ్ అండ్ ఓట్. ఆంటీ ఒక ఆర్టిస్ట్గానే కాదు, ఒక ఎమ్మెల్యేగా కూడా చేశారు. ముందుండి అందరినీ నడిపించారు. ఎప్పుడూ లేని ప్యానెల్లో ఇంతమంది 7 మంది ఆడవాళ్ళం ఉన్నాం మేము. సో ఏ ప్రాబ్లం ఉన్నా ఒక పేషెన్స్గా కానీ, ఒక ఓర్పుగా కానీ మేము ఏ సమస్యనైనా తీసుకొని ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. ఇంతవరకు అంకుల్ అయిపోయింది, అంకుల్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసి అయిపోయింది. అయినా కూడా ఇప్పుడు కేసీఆర్ గారు నిర్మించే ఫిల్మ్ సిటీలో అంకుల్ మన 200 acres మన యాక్టర్స్కి అడగడం జరిగింది. ఆయన చేయాల్సిన అవసరం లేదు. హీఈస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నౌ. ఆయనకున్న పనులు ఎన్నెన్నో అయినా కూడా
మా కెరియర్స్ అన్ని అంకుల్ వాళ్ళ కెరియర్ కానీ కృష్ణరాజ్ అంకుల్ కెరియర్ కానీ మేమందరం కెరియర్స్ ఒక ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసాం కాబట్టి ఫర్ ఎవర్ టిల్ ఆ లాస్ట్ బ్రెత్ వీ విల్ ఆల్వేస్ రిమైన్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్ అండ్ ఆల్వేస్ ట్రై టు గివ్ బ్యాక్ టు అన్ ఆర్టిస్ట్ ఫస్ట్. సో నేను అడిగేదల్లా ఈ మీటింగ్లో ఏంటి అంటే మేము విన్ అవుతున్నాం అది ఖాయం, దాని గురించి కాదు. ఒక పెద్ద మెజారిటీ తోటి ఒక ఉమెన్ నిలబడుతుంది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మా ఆర్టిస్ట్ అసోసియేషన్. సో అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఒక మెజారిటీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ముందుగా ఈరోజు చందమామ కథలు సినిమా నేషనల్ అవార్డు అందుకుంది. కంగ్రాచులేషన్ ప్రవీణ్కి, ద హోల్ టీమ్. ఆ సినిమాలో నటించిన 3 నటులు ఇక్కడ ఉన్నారు ఈ ప్యానల్లో. మంచు లక్ష్మి, నరేష్, కృష్ణుడు, ఇంకెవరన్నా ఉన్నారు. వాళ్ళకి నా అభినందనలు. అలాగే ఆల్రెడీ యునానిమస్గా ఎలెక్ట్ అయిన శివకృష్ణ గారికను మంచు లక్ష్మికి కంగ్రాచులేట్ చేస్తూ ఈ ప్యానల్లో ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అంటే మనకు టైం లేదు కాబట్టి పేరు పేరున మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో నా మీద నమ్మకంతో, మా మీద గౌరవంతో ముఖ్యంగా మీరు ఇక్కడ రావడం నాకు చాలా చాలా సంతోషం. ఎందుకంటే మీ సపోర్ట్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంత స్ట్రాంగ్గా మీరు ఇవాళ ఇక్కడికి రావడం నాకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది. ఇక నేను మా ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి సడన్గా నేను పోటీలోకి రాలేదు. అంటే మురళీమోహన్ గారు మా అసోసియేషన్ ఇవన్నీ చెప్పారు, మళ్ళీ మనం అవన్నీ రిపీట్ చేయకుండా సడన్గా పోటీలోకి రాలేదు. నేను ఆల్రెడీ 2 times మా అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ఆల్రెడీ ట్రెజరర్గా ఉన్నాను. కృష్ణరాజు గారు చెప్పినప్పుడు అప్పటి నుంచి, అంటే ఒక మెడ్రాస్లో చెన్నైలో ఉన్నప్పుడు తెలుగు, అప్పటి నుంచి నేను దివిసీమ కూడా మేము కర్చీఫ్లు కట్టుకుని కంపు కొడుతూ ఉంటే శవాలు వాసన వస్తే ఆ చోటుకు వెళ్ళిన వాళ్ళల్లో నేను కూడా ఒకదాని. సో అప్పటి నుంచి ఉన్నాను. సీనియారిటీ అంటే ఇవన్నీ మనం చెప్పుకోకూడదు, కానీ వాళ్ళ అపోజిషన్ వాళ్ళు కొన్ని చెప్పారు కాబట్టి మనం చెప్పాల్సి వస్తున్నది. సీనియారిటీలో నేను అందరికంటే సీనియరు. మురళీమోహన్ గారు వారికంటే అందరికంటే ముందు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. అట్లా చూసుకుంటే మా ఇప్పుడు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారి కన్నా, మన ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్న మురళీమోహన్ గారి కన్నా వయసులో చిన్నదాన్ని నేను. అయినప్పటికీ కూడా నేను గొప్పదాన్ని, నేను ఇది చేశాను అది చేశాను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనరల్గా చాలామంది చెప్పారు, ఎందుకంటే మన కాంట్రవర్సీ మాట్లాడుకోకూడదు, మన మాని ఒక సక్సెస్ఫుల్గా ఇంకా మురళీమోహన్ గారు దాన్ని ఎంతో ఈ స్థాయికి తీసుకురావడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఏదన్నా చిన్న పొరపాట్లు ఉంటే వేలెత్తి చూపించడం చాలా ఇది, కానీ ఒక టీమ్గా ఒక ఆయన దానికి ఎంత కష్టపడ్డారో నేను కూడా చూస్తున్నాను. సో ఈ మా అసోసియేషన్కి ఇప్పుడు ఒక ఫస్ట్ టైం ఒక మహిళ ప్రెసిడెంట్గా నిలబడుతున్నదంటే దానికి అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇది మేల్ డామినేటెడ్ ఫిలిం ఇండస్ట్రీ, మహిళలకి ఇక్కడ చోటు లేదు అన్నప్పుడు 43 సంవత్సరాలుగా నేను నటించి అందరికంటే, అంటే నేను గొప్పగా నాకు ఇవన్నీ చెప్పుకోవడం అస్సలు ఇష్టం లేదు. నాకు ఇంత అవార్డు వచ్చింది. మేబీ మీరు RTI అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి మీరు తెలుసుకుంటే నంది అవార్డులు కానీ, ఫిలింఫేర్ అవార్డులు కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కానీ, అంబేద్కర్ ఇది డాక్టరేట్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కానీ, అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఇన్ని అవార్డులు ఇన్ని ఇవి తీసుకుని ఒక ఈ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో 43 ఏళ్ళుగా ఇంకా కూడా నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఎంత గౌరవం, అంటే హీరోయిన్ ఉన్నప్పుడు కొంచెం ఒకలాగా ఎక్కువ గౌరవం, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చేసరికి ఇంక తగ్గిపోతుంది ఇండస్ట్రీలో మార్పు వాళ్ళు దీని ప్రకారం కొంచెం, కానీ అన్ని దాన్ని కూడా నిలబెట్టుకుని ఎక్కడ కూడా జారిపోకుండా నా స్థానాన్ని నేను చాలా చాలా హుందాగా పోరాడుతూనే నిలబెట్టుకున్నాను. ఈ మహిళకి ఎప్పుడు పోరాటమే. ఈ ఇండస్ట్రీ అయినా కూడా వాళ్ళు ఎంత గౌరవించినా ఆ గౌరవాన్ని ఒక మహిళ సంపాదించుకోవాలన్న దానికి కూడా పోరాడాలి. సో అలాంటి పోరాటంతో ఇంతవరకు నేను సాధించుకుంటూ వచ్చాను. ఈరోజు ఇండస్ట్రీలో ఈ మురళీమోహన్ గారు నన్ను
ప్రెసిడెంట్గా నిలబడమన్నప్పుడు నేను అన్నాను, ఎందుకు సార్, నేను ఇనానిమస్ అయితే నేను నిలబడతాను, ఓడిపోవడం అన్నది ఎందుకు వచ్చింది, నేను అంత సాధించిన తర్వాత నేను ఇవన్నీ నాకు తెలుసు సినిమా పాలిటిక్స్లో కూడా కొంత పాలిటిక్స్ ఉంది కాబట్టి వద్దులేండి అన్నాను. కానీ కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత, కొన్ని మాటలు వినిన తర్వాత నేను మహిళగా నేనెందుకు ఏమైనా అవని, గెలుపు ఓటమి అన్నది తర్వాత, రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను నేర్చుకున్న ఒక్క మంచి ఇదేంటంటే ఓటమిని ధైర్యంగా ఎదిరించే శక్తి నాకు వచ్చింది. కాబట్టి నేను గెలుస్తా, అయినప్పుడు కూడా ఒకవేళ ఏదన్నా జరిగితే ఆ ఓటమిని నేను తట్టుకోగలనా అన్నది కొంచెంసేపు ఆలోచించాను. మహిళ అన్నది ముఖ్యం కాబట్టి మహిళగా నేను కూడా నించోపోతే రాబోయే తరాల్లో ఈ సినిమా ఇండస్ట్రీలో ఏ మహిళ పోరాడడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఆ పోరాటం ఇప్పుడు స్టార్ట్ అయింది. అందుకని మా మహిళలకి అవకాశం ఇవ్వాలి, ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఎన్నుకోవాలి. మా అసోసియేషన్లో ఇంతకుముందు చాలా ఈ పెన్షన్ల గురించో వాటి గురించో అన్ని మురళీమోహన్ గారు చెప్పారు. ఇక మీదట కూడా ఇంకా మనం చేయవలసింది చాలా ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్ అన్నారా, చాలా మంది అనుకున్నారు ఓ జయసు గారు వస్తారా, ఒక మహిళ మన అని కూడా కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు. కానీ ఒక రాజకీయ నాయకురాలు అయిన తర్వాత ఇవన్నీ నాకు పెద్ద ఈరోజు కుర్చీలో కూర్చోవడం అన్నది నాకు ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి అది ఇబ్బంది లేదు. యాజ్ మా సినిమా నటిగా కాకుండానే రేపు నేను ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తర్వాత నాట్ ఓన్లీ అ ప్రెసిడెంట్, యాజ్ ఫార్మర్ ఎమ్మెల్యేగా నాకు అన్ని చోట్ల యాక్సెస్ ఉంది. ఆ యాక్సెస్ని నాకున్న నా పొలిటికల్ దీంట్లో మా అసోసియేషన్కి ఎంతవరకు నేను ఆ హెల్ప్ని నేను అది ఉపయోగించుకొని దాన్ని ఇంకా మరింత, అంటే మేము చాలా మాట్లాడుకున్నాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మాకు ఇంకా మనకు ల్యాండ్ మా అసోసియేషన్ ఇంకో చోటకి షిఫ్ట్ అవ్వాలి. ముఖ్యంగా పేద కళాకారులు వాళ్ళకి కమ్యూనిటీ సెంటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం పెన్షన్, హెల్త్ ఇవన్నీ ఒక పక్కన, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడానికి కూడా వాళ్ళ పిల్లలకి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆ పెళ్ళిళ్ళు చేయడానికి కూడా ఒక కమ్యూనిటీ సెంటర్, ఒకవేళ కలెక్టివ్గా ఇండస్ట్రీలో ఎవరికన్నా మనము వాళ్ళు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ డబ్బులు అడగడం ఒక పద్ధతి, వాళ్ళ తరఫున మనమంతా ఒక టీమ్గా ఈ ప్యానెల్లో మేము కొత్తగా సెలెక్ట్ అయ్యే ఈ మెంబర్స్ మేము కలెక్టివ్గా అందరి దగ్గర ఆ పేదవాళ్ళకి డబ్బులు సహాయం చేయడము, వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఏది ఉన్నా వాళ్ళకి సహాయం చేయాలనేది కూడా నిర్ణయించుకున్నాను. అదే కాకుండా ఒకడు ప్రతిసారి మనం ఎప్పుడు ఏమిటంటే అందరికీ ఈజీగా డబ్బులు ఇచ్చేస్తాం, అది కాదు. వాళ్ళకి డబ్బు కొంతమందికి అవసరం, పెన్షన్, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి, కొంతమందికి ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళకి, వీళ్ళకంతా పెన్షన్లు ఇస్తూ నాకొక్కటే ప్రతి ఒక్కళ్ళు పని చేయాలి, ప్రతి ఒక్కరికి పని రావాలి. ఆ పని రావాలంటే మా అసోసియేషన్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వాళ్ళకి పని లేనప్పుడు మా బాధ్యత ప్రొడ్యూసర్ని ఫోన్ చేసి వీళ్ళు సంవత్సరంగా ఇంట్లో ఉంటున్నారండి, వీళ్ళకి ఏదైనా మీరు హెల్ప్ చేయగలరా అని ప్రతి ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి అడిగే బాధ్యత నాది. ఆ బాధ్యత నేను ఎందుకు అంటున్నానంటే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఎంతమంది నన్ను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఫోన్ చేసి మాకు సాయం చేయమని చెప్పండి, ఇక్కడ ఆరోగ్యం బాగాలేదని చెప్పినప్పుడు అప్పుడు ఆ పని చేసిన దాన్ని ఈరోజు మా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను అది చేయలేనా? తప్పకుండా చేయగలను. సో ప్రతి ఒక్క పేద కళాకారుడికి నేను చెప్పడం, నన్ను మీరు దయచేసి ఒక మహిళగా నన్ను ఆదరించండి. మా అసోసియేషన్లో ప్రెసిడెంట్గా నేను డెఫినెట్గా ఆ కుర్చీలో కూర్చోవాలి ఒక మహిళగా. అదంతా మీ ఆశీర్వాదంతోనే జరుగుతుంది. తప్పకుండా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా, మా హోల్ టీం పనిచేస్తుంది. అదే కాకుండా కేవలం ఈ అసోసియేషన్ ఇక్కడ మాత్రమే కాకుండా ఇంకా దీని ముందుకెళ్ళి ఈ మా అసోసియేషన్కి అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ తరఫునే కాకుండా ఇంకా ఏ విధంగా మనం ఫండ్స్ తీసుకురాగలము అన్నది మన మంచులక్ష్మి, తను స్క్రీన్ యాక్టర్ గిల్డ్ అమెరికా కదా, షీఈ్ ఆల్సో మెంబర్. దానితో కూడా మనం వాళ్ళతో కూడా మాట్లాడి ఇఫ్ షీ కెన్ హెల్ప్ అస్ అవుట్, లెట్ అస్ స్ప్రెడ్. ఇక్కడే కాకుండా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి నాట్ ఓన్లీ మన అదేంటి హిందీ ఇండస్ట్రీ కానీ తమిళ్ ఇండస్ట్రీ కానీ అదర్ ఇండస్ట్రీస్తో కూడా మాట్లాడి కలెక్టివ్గా మనం ఏం చేయగలం, మంచి చేయగలం అన్నది మేము తప్పకుండా ఆలోచించి దానికి వర్క్ చేస్తాం. అండ్ ఫైనలీ ఇంతకుముందు మేము మాట్లాడుకున్నట్టు
చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే మాకు తెలుసు ఒక మహిళగా నేను ఎంత కష్టపడి వచ్చానో. నరేష్ ఇంతకుముందు మాట్లాడినట్టు మా కుటుంబ తరఫున మా ఆంటీ విజయనిర్మల గారు, మా కృష్ణ గారు, వీళ్ళు కూడా చాలా మందికి ఇల్లు కట్టించడం, ఎంతో మంచి మంచి కార్యక్రమాలు, అంటే వాళ్ళు స్వతహా వాళ్ళు ఓన్ దీంతో కళాకారులకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అలాగే మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, మా క్యారెక్టర్ ఏంటి అని అవన్నీ తను నరేష్ మాట్లాడాడు. కానీ మాకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది, మాకు కూడా క్యారెక్టర్ ఉంది. అలాగే లాస్ట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజకీయ నాయకులు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వడం అన్నది కరెక్ట్ కాదు. అయితే మీరు వెంటనే అడుగుతారు నేమ్ దెమ్ అని. మేము ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ ఇది, ఎందుకంటే ఆ డీటెయిల్స్ వెళ్ళదలుచుకోలేదు. అక్కడ పొరపాటు జరిగింది ఒకటి. ఎందుకంటే మనం కాంట్రవర్సీ వద్దు. నేను ఇవాళ మీ ముందు ప్రెసిడెంట్గా వచ్చానంటే ఊరికే సడన్గా వచ్చేయలేదు. నేను ముందు అందరితో మాట్లాడాను, నాకు మీరు సపోర్ట్ చేస్తారా అని. నా ముందు నా వెనక చాలామంది, అంటే ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు అందరూ, వాళ్ళందరి దీవెనలతోనే ఈరోజు నేను రావడం జరిగింది. అందుకే ఇంత లేట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నేను పెట్టడం జరిగింది. అందరి దగ్గర హామీలు తీసుకున్న తర్వాతే ఇందులో దయచేసి పాలిటిక్స్ తీసుకొచ్చి, ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడన్నా మహిళకి సపోర్ట్ చేయండి, మహిళలను ముందుకు తీసుకెళ్ళాలి, కానీ ఓ మహిళను ఓడగొట్టండి అని చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. కానీ ఆ మాట కూడా రావడానికి కారణం ఏమిటంటే, మీరు వెళ్ళి వాళ్ళని అడగడం వల్లనే వాళ్ళు చెప్పడం వచ్చింది. అదే ఎందుకు డైరెక్ట్గా భయం ఎందుకు? మహిళ అంటాం, మహిళా శక్తి మేము, ఇప్పుడు కూడా భయపడుతూ ఉంటే ఎట్లా? నేను ఒకటే చెప్తున్నాను రాజేంద్ర ప్రసాద్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారు మీరు ముందు నుంచే మా అందరితో మాట్లాడి, మొత్తం మన ఇండస్ట్రీలో హీరోలు అందరు ఉన్నారు, పెద్దలు కృష్ణరాజు గారు ఉన్నారు, మన కృష్ణ గారు ఉన్నారు, మన నాగార్జున గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, వెంకటేష్ ఉన్నారు, మహేష్ బాబు, ఇంకా ఎంతమందో ఉన్నారు. అందరినీ కలిసి మాట్లాడి నా దగ్గర వచ్చి మాట్లాడుంటే వేరే విషయం. కానీ ఎవరిని అడగకుండా డైరెక్ట్గా వెళ్ళి మీరు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఆమెను దిగిపోమని చెప్పండి అని చెప్పడం ఈ సినిమా సాంప్రదాయంలో, ఈ సినిమా ఇండస్ట్రీ సాంప్రదాయంలో అది ఎప్పుడూ లేదు. కాబట్టి చాలా హర్ట్ అయ్యాను నేను. అది హర్ట్ అయిన దానివల్లే నేను ఇంకా చేయాలి, నేను సాధిస్తా, నన్ను ఎందుకు ఎవరు ఆపుతారో చూస్తాం అలానే. కానీ ఇప్పుడు బిహైండ్ ఎవ్రీ మెన్ దెర్ ఇస్ అ సక్సెస్ఫుల్ ఉమెన్, బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ ఆల్సో మెన్ ఉండాలి. ఈరోజు నాకు ఇండస్ట్రీ తరఫున చాలా మంది మెన్ సపోర్ట్గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఒక మహిళ ఓడిపోయిందంటే ప్రజల్లో ఎప్పటికీ ఇండస్ట్రీ మీద మర్యాద ఉండదు. అది ఓడిపోయే వ్యక్తి ఎవరు? నేను చేసిన క్యారెక్టర్లు కానీ, నా ప్రెసెన్స్ అంటే పబ్లిక్ ప్రెసెన్స్ కానీ, పబ్లిక్లో ఎన్నిసార్లు నేను ఎలాంటి పనులు చేశానని రికార్డు తీసుకోండి, మీరు ఫోటోలు చూడండి, వెళ్ళండి. నేను ఏ సర్వీస్ చేయలేదు. సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్, సర్వీస్ నాకు కూడా తెలుసు. ఆ సర్వీస్ చూస్తే నన్ను రాజకీయాల్లో పిలిచారు. సినిమాలో యాక్టింగ్ చేసింది కదా, అది సెకండ్ థింగ్ వచ్చింది. సో ఆ సర్వీస్ అంతా కూడా డెఫినెట్గా నేను మా అసోసియేషన్కి ఈ 2 years హార్డ్గా నేను తప్పకుండా కష్టపడి పనిచేస్తాను, నా మాటను నిలబెట్టుకుంటాను. అండ్ ఎందుకంటే ఇట్స్ ఛాలెంజ్, ఎందుకంటే చాలా మంది చేస్తారు, చూద్దామండి మీ మొగాళ్ళు గెలిపిస్తారా మిమ్మల్ని అన్నారు. నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. తప్పకుండా నాకు అందరూ ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారు, మహిళల్ని గెలిపిస్తారు అన్న నమ్మకం ఉంది. అండ్ అఫ్కోర్స్ మీడియా వారు కూడా నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. నేను అందరితో ఎప్పుడు బాగున్నాను. అండ్ వై నాట్ అ ఉమెన్ ప్రెసిడెంట్, అండ్ షీ విల్ బి మా ఉమెన్ ప్రెసిడెంట్. ఎప్పుడు అన్నలు, తమ్ముళ్ళు, నాన్నలు వీళ్ళే కాదు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా, మా ప్రెసిడెంట్ అవ్వదా? లేదు, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వరు. ఒకటి ముఖ్యంగా ఏంటంటే డీటెయిల్ వద్దు, ఎందుకంటే చాలా సున్నితమైన విషయం ఇది.
డు నాట్ నో, నాకు డైరెక్ట్గా లేదు. బట్ ఈ విషయాన్ని ఇంతతో ఆపేద్దాం, ఎందుకంటే రాజకీయవేత్తలు మేము కూడా ఉన్నాం. ఎందుకంటే ఈయన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎందుకంటే ఈయన పొలిటీషియన్, ప్రెసెంట్ ఎంపీ, నేను ఫార్మర్ ఎమ్మెల్యే అండ్ దెన్ ఫార్మర్ ఎంపీ, అందరూ ఉన్నారు, మినిస్టర్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఉన్నారు. కాబట్టి దానికి ఇది ఎందుకంటే నా కోపంతో వాళ్ళ మీద కాదు, రాజకీయ నాయకుల మీద కాదు, మమ్మల్ని వదిలేసి మాతో ఉండి మన ఇండస్ట్రీలో ఉన్న మన హీరోలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగడం ఎందుకు? ఒక అమ్మాయిని ఇది ఏంట, మాకు హీరోలు లేరా ఇక్కడ ఏమి? సో కాబట్టి అది జరిగిపోయింది. సో లెట్ us see. వాళ్ళ పేర్లు కూడా వద్దులేండి, డైరెక్ట్ వాళ్ళు ఎవరితోనూ మాట్లాడి అయిపోయింది, ఫినిష్. అండ్ నేను అంతకంటే పెద్ద హామీలు ఇచ్చి సార్, మీరు మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది. నేను చెప్పాను కదా, నేను ఇప్పుడు చెప్పే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 1 acre ల్యాండ్ నేను ఉండాలి, కమ్యూనిటీ సెంటర్ ఉండాలి. తెలంగాణ ఆంధ్ర అన్నది అట్ట వెళ్తే చాలా జరిగిపోతాయి. కాబట్టి అది కళాకారులకి భాష లేదు, రంగు లేదు, కులం లేదు, మతం లేదు, రీజన్ అసలే లేదు ఏమి. సో ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు ప్రతిదీ కాంట్రవర్సీ చేయకుండా ఉన్నది మనం సాఫీగా చేసుకుంటూ ఉన్న పేద కళాకారుల్ని మనం ఎలా రక్షించుకోవాలి, వాళ్ళకి ఎలాగ ఒక డిగ్నిటీతో వాళ్ళకు ఒక జీవితాన్ని మనం ప్రసాదించాలి, అది చూడాలి. మాని సక్సెస్ఫుల్గా అంటే దీని మా అసోసియేషన్ ఒక మిగతా అసోసియేషన్స్కి రోల్ మోడల్ కావాలి. దాని గురించి మనం ఆలోచిద్దాం, దానికోసం హార్డ్గా వర్క్ చేద్దాం, అంతే. సెల్ ఫోన్లు ఇస్తాం, అవి ఇస్తాం, లేకపోతే చేస్తాం 50 పేర్లు ఇవన్నీ అంటే మళ్ళీ దీన్ని మా అసోసియేషన్కి అపకీర్తి తీసుకొచ్చి దీన్ని మళ్ళీ పాత ఎలక్షన్స్, పొలిటికల్ ఎలక్షన్స్ లా చేసి ఉద్దేశంలో ఉన్న వాళ్ళు, నేను చాలా ఆగ్రహంతో వాళ్ళని నేను తిట్టడానికి మా వాళ్ళు మా మెంబర్స్ కనుక మా వాళ్ళు కనుక అందరూ మా వాళ్ళే కనుక ఈ మా అనేది ఒకే రకంగా ఉండాలి. కానీ ఈ ఎలక్షన్ని మరి శత్రువర్గంగా అవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నాలు చేయొద్దు ప్లీజ్. ఇలాగా ఏదో సెల్ ఫోన్లు ఇస్తాం, అవి ఇస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని మళ్ళీ పాడు చేయవద్దు. మళ్ళీ ప్రతి ఎలక్షన్ కూడా ఇది రోజు రోజుగా పెరిగి మన పాత ఎలక్షన్స్, పొలిటికల్ ఎలక్షన్స్లో కోట్లు ఎలాగ ఈ ఆంధ్రప్రదేశ్ నాశనం అయిందో అలా మాని నాశనం చేయడానికి ప్రయత్నం, అది అలాంటి ప్రయత్నం ప్లీజ్ చేయొద్దు. ఎవరైతే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, బిల్డింగ్ కట్టిస్తారంట, అది కట్టిస్తారా అంటని. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్కి ఎవరైతే ఒక సపోర్టింగ్ గా ఒక ఆయన చేస్తున్నారో, ఆయన ప్రెస్ మీట్ పెట్టారో, ఆయన ఆల్రెడీ మాకు ప్రెసిడెంట్ గా చేశారండి. చేసినప్పుడు మేము దిగిపోయి ఆయనకి హ్యాండ్ వర్క్ చేస్తున్న కోట్లలో ఆయన కూర్చొని ఒక ఇల్లు కొన్నారు, అది 75 లక్షలు. ఇప్పుడు దాని విలువ 15 లక్షలు. ఒక్క ప్రోగ్రాం కూడా చేయలేదు, కనీసం ఏదైనా చేసి ఫండ్ కూడా అరేంజ్ చేయలేదు. ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి చక్కగా కొని వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఏ విధంగా మీరు అడుగుతున్నారు మళ్ళీ బిల్డింగ్ కొంటాను, మళ్ళీ ఇది చేస్తాను అని? మీరు ఉన్నప్పుడు ఏం చేశారు ఒక్కసారి ఆలోచించండి, ఆ తర్వాత మాట్లాడండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. జయసుధ గారు ప్రెసిడెంట్గా ఉండడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది, అలా రావాలని కోరుకుంటున్నాం. తర్వాత ఆరోగ్యకరమైన వాతావరణంతో, ఆరోగ్యకరమైన ఆలోచనలతో అందరికీ మంచి జరిగే విషయాలు ఇక్కడ నెలకొనాలని మేమంతా ఒక కమిటీగా ఉండి, వాస్తవానికి ముందు కోరుకున్నట్టుగా యూత్ అండ్ యంగర్, ఇందులో మమ్మల్ని చూస్తే తెలుస్తుంది మేమందరం యూత్ కాదు, యంగ్ ఉన్నది ఇక్కడ లక్ష్మి మాత్రమే. కనుక అయినా కూడా మేమందరం ఇందులో సభ్యులుగా చేరి జయసుధ గారిని గెలిపించాలి, కొత్త కమిటీ కావాలని కోరుకోవటంలో ఒక ఆంతర్యం ఉంది. అది మహిళలు చేపట్టిన కార్యక్రమం చక్కగా, ఆరోగ్యవంతంగా, ఆలోచన రహితంగా అందరికీ ఉపయోగపడేలాగా ఉంటుందని నమ్మకంతో మేమందరం చేరాం తప్ప
ఇందులో ఏదో మాకు లబ్ధి పొందాలని కానీ లేకపోతే ఎప్పుడూ లేని అపవాదు మురళీమోహన్ గారు పొందాలని కానీ మేము అనుకోవటం లేదు. అలా ఎవరు ఆలోచించద్దు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఈ సంవత్సరం వద్దులే అనుకున్నాను. గతంలో ఒక 4-5 సంవత్సరాలు నేను ఈసీ మెంబర్గా ఉన్నాను. ఆ తర్వాత వయసు రీత్యా కానీ నా ఆరోగ్య పరిస్థితి రీత్యా కానీ నేను యాక్టివ్గా ఉండలేనేమోనని వద్దనుకున్నమాట వాస్తవం. కానీ ఈ వద్దనుకున్నప్పుడు నన్ను అలర్ట్ చేసి మళ్ళీ ఎందుకు వద్దనుకుంటున్నారు అని నన్ను నా బ్రెయిన్ వాష్ చేసి నేను కూడా ఆలోచించలేకపోయాను. ఒక పరంగా జయసుధ గారు నిలబడుతున్నప్పుడు మనం ఎందుకు రిలాక్స్ అవ్వాలని నేను కూడా ఆలోచించి మళ్ళీ వచ్చాను. అయితే వద్దనుకోవడానికి కారణం ఏంటో మీ అందరి ముందు చెప్పాలి. ఓటు అడగడానికి ఒక 10 మందికి ఫోన్లు చేస్తే నేను ఆ పేర్లు చెప్పను. ఎందుకంటే వాళ్ళు కూడా మా వాళ్ళేనండి, వాళ్ళు మాకు శత్రువులు కాదు. ఎవరైతే ఓటు వేయొద్దు, ఎవరైతే గెలిపించద్దు, అక్కడ వాళ్ళేం చేస్తారు వీళ్ళేం చేస్తారు అన్నవాళ్ళు కూడా మాకు శత్రువులు కాదు. మా అంటే మేమందరం ఒకటే, మేము వేరే వేరే కులాలు కాదు, మేము వేరు వేరు కుటుంబాలు కాదు. ఇక్కడ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరూ ఒకే సమాన భావంతో ఉంటున్న వాళ్ళం కనుక వాడు పేర్లు చెప్పి వాళ్ళనేదో శత్రువులుగా భావించాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నాను. వాళ్ళకు కూడా నేను ఇప్పుడు ఈ సభాముఖంగా ఈ వేదిక మీద చెప్పాల్సింది ఏంటంటే, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించే ఒక అసోసియేషన్ని మీరు కూడా ఎంకరేజ్ చేయండి. మన ఆడపడుచులందరికీ కూడా ఒక గర్వకారణమైన విషయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.